హలో ఎవ్రీవన్, నేను పీజే. వెల్కమ్ టు పాకెట్ టెక్. ఇవాళ మనం OnePlus 8 Proని iPhone 11 Pro Maxతో కంపేర్ చేసి చూద్దాం. మీరు కనుక OnePlus 8 Pro అన్బాక్సింగ్ చూడకపోతే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. OnePlus 8 Pro డిజైన్ని మనం iPhone 11 Pro Max డిజైన్తో కనుక కంపేర్ చేసి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. 8 Pro డిజైన్ చూస్తే మనకి స్క్రీన్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే అన్నమాట. అండ్ స్క్రీన్ మీద ఫ్రంట్ కెమెరాని పంచ్ హోల్ నాచ్ లాగా డిజైన్ చేశారు. నాకు కర్వ్ డిస్ప్లే అంతగా నచ్చదు. అదే మనం iPhone 11 Pro Maxలో చూస్తే ఫ్లాట్ స్క్రీన్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి టాప్ నాచ్లో ఫేస్ ఐడి సెన్సార్తో వస్తుంది. OnePlus 8 Pro అండ్ iPhone 11 Pro Max మనకి IP68 రేటింగ్తో వస్తాయి. అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అనమాట. మనకి OnePlus 8 Pro 3 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గ్లేషియల్ గ్రీన్, అల్ట్రామెరీన్ బ్లూ అండ్ ఆనిక్స్ బ్లాక్. అదే iPhone 11 Pro Max చూస్తే మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే అండ్ మిడ్ నైట్ గ్రీన్. మీరు కనుక కాంపాక్ట్ ఫోన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తే దెన్ iPhone 11 Pro Max ఇస్ గుడ్ ఫిట్. అలా అని iPhone 11 Pro Max చిన్న ఫోన్ అని కాదండి. ఈ రెండు ఫోన్స్ని కంపేర్ చేస్తే iPhone 11 Pro Max చిన్నగా ఉంటుంది. OnePlus 8 Pro చూడ్డానికి పెద్దగా ఉన్నా హోల్డ్ చేయడానికి ఈజీగా ఉంది. ఇప్పుడు డిస్ప్లే గురించి చూద్దాం. OnePlus 8 Pro డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచ్ డిస్ప్లే అండి. అదే iPhone 11 Pro Max డిస్ప్లే వచ్చేసి మనకి 6.5 ఇంచెస్ అనమాట. OnePlus 8 Proని ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో డిజైన్ చేశారు. అండ్ iPhone 11 Pro Maxని OLED డిస్ప్లేతో ఉంది. అదే మనం స్క్రీన్ రిఫ్రెష్ రేట్ గురించి చూస్తే OnePlus 8 Proకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ iPhone 11 Pro Maxకి మాత్రం 60Hz రిఫ్రెష్ రేట్. మనం 8 Pro అండ్ 11 Pro Maxని చూస్తే కనుక రెండు ఫోన్స్కి బెజల్స్ ఉండవు. స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూస్తే మనకి 8 Proనే బిగ్ స్క్రీన్ కంపేర్ టు iPhone 11 Pro Max. మీరు స్క్రీన్ మీద వాటి స్క్రీన్ టు బాడీ రేషియో పర్సంటేజెస్ చూడొచ్చు. స్క్రీన్ రెజల్యూషన్ చూస్తే కనుక iPhone 11 Pro Max కన్నా OnePlus 8 Proకే ఎక్కువ పిక్సెల్స్తో డిజైన్ చేశారు. బ్రైట్ సన్లో కూడా 8 Pro స్క్రీన్ చాలా బ్రైట్గా ఉంది. డిస్ప్లే విషయంలో చూస్తే OnePlus 8 Pro డిస్ప్లే చాలా బాగుంది కంపేర్ టు iPhone 11 Pro Max. సో 8 Pro is the winner in display because of its refresh rate and cinematic display. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి చూద్దామండి. మనకి జనరల్గా ఆండ్రాయిడ్ అండ్ iOS గురించి ఎప్పటి నుంచో తెలుసు. ఆండ్రాయిడ్ మ్యానుఫ్యాక్చర్స్లో OnePlus Oxygen OS is the best. ఇది చాలా క్విక్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. iPhone 11 Pro Max వచ్చేసి iOS 13 మీద వర్క్ అవుతుందండి. ఇది కూడా చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసి ఆండ్రాయిడ్ చూస్ చేసుకోవాలా లేక iOS చూస్ చేసుకోవాలా అని. నన్ను అడిగితే ఇది కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్ అండి. ఎందుకు అంటే కొంతమందికి ఆండ్రాయిడ్ అంటే ఇష్టం అండ్ ఇంకొంతమందికి iOS అంటే ఇష్టం. సో ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. అదే మనం సాఫ్ట్వేర్ అప్డేట్ స్పీడ్ కనుక చూస్తే OnePlus 8 Proకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా క్విక్గా వస్తాయండి కంపేర్ టు అదర్ ఆండ్రాయిడ్ డివైసెస్. బట్ యాపిల్ iOSకి అప్డేట్స్ చాలా కన్సిస్టెంట్గా వస్తాయి. అదే మీరు కనుక ఫోన్లో ప్రాంప్ట్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే iPhone 11 Pro Max విల్ బి గుడ్ ఫిట్ ఫర్ యూ. సాఫ్ట్వేర్లో 8 Proకి అండ్ 11 Pro Maxకి టై ఇస్తానండి. ఎందుకంటే యాపిల్ iOS చాలా క్విక్గా ఉంటుంది అండ్ ఈజీ టు యూజ్. బట్ ఫోన్ని కస్టమైజ్ చేసుకోవాలి అంటే ఆండ్రాయిడ్ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడున్న మార్కెట్లో స్మార్ట్ ఫోన్స్కి కాంపిటీషన్ ఉంది అంటే కెమెరా ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ కన్సర్న్. OnePlus 8 Proకి 4 రేర్ కెమెరాస్ ఉన్నాయండి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ విత్ 30 times ఆప్టికల్ జూమ్ అండ్ ఆల్సో విత్ 5 మెగాపిక్సెల్ కలర్ ఫిల్టర్ కెమెరా. అదే మనం iPhone 11 Pro Maxలో చూస్తే 3 రేర్ కెమెరాస్ ఉంటాయి. 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 12 మెగాపిక్సెల్ టెలిఫోన్ లెన్స్ విత్ 2 times ఆప్టిక్ జూమ్. స్క్రీన్ మీద మీరు OnePlus 8 Pro అండ్ అలానే iPhone 11 Pro Max వీడియో రెజల్యూషన్ స్పెసిఫికేషన్స్ చూడవచ్చు. నేను OnePlus 8 Pro అండ్ iPhone 11 Pro Maxలో కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేశాను. మనం ఇప్పుడు అవి కంపేర్ చేసి చూద్దాము.
సెన్సార్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ గురించి చూస్తే OnePlus 8 Proకి స్నాప్డ్రాగన్ 865G చిప్తో డిజైన్ చేశారండి. మనకి అప్ టు 12GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. అదే iPhone 11 Pro Max వచ్చేసి A13 Bionic చిప్తో వస్తుంది. ఇట్ హ్యాస్ అ సాలిడ్ పర్ఫార్మెన్స్. ప్రాసెసర్ కనుక చూస్తే 8 Proకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ iPhone 11 Pro Maxకి హెక్సాకోర్ ప్రాసెసర్తో డిజైన్ చేశారు. బోత్ 8 Pro అండ్ 11 Pro Maxని 64-bit ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారండి. 8 Pro వచ్చేసి మనకి Adreno 650 గ్రాఫిక్స్తో వస్తుందండి. అదే 11 Pro Maxని చూస్తే యాపిల్ వాళ్ళ సొంత GPUతో డిజైన్ చేశారు. ర్యామ్ గురించి చూస్తే 8 Proలో మనకి 12GB ఆఫ్ ర్యామ్ వస్తుందండి. అదే 11 Proలో 4GB ఆఫ్ ర్యామ్తో డిజైన్ చేశారు. పెర్ఫార్మెన్స్ చూస్తే మనకి iPhone 11 Pro Max టాప్ అండి బికాస్ ఆఫ్ A13 Bionic చిప్. చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. మీరు కనుక 8 Pro అండ్ 11 Pro Maxకి స్పీడ్ టెస్ట్ చూడాలి అంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. ఇప్పుడు మనం బ్యాటరీ కంపారిజన్ గురించి చూద్దాం. 8 Proకి బిగ్గర్ బ్యాటరీ ఉందండి కంపేర్ టు iPhone 11 Pro Max. 8 Pro comes with 30W fast charger and iPhone 11 Pro Maxకి 18W charger వస్తుందండి. అండ్ 8 Pro రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్. బట్ iPhone 11 Pro Maxలో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ లేదు. 8 Proని వైర్లెస్గా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 30W వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్. 11 Pro Max కూడా వైర్లెస్ ఛార్జింగ్ కంపాటబుల్ అప్ టు 7.5W. మీరు కనుక 8 Pro బ్యాటరీ టెస్ట్ చూడాలి అంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. 30 minutesలో 0 to 50% కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీరు కనుక ఛార్జింగ్ స్పీడ్ టెస్ట్ వీడియో చూడాలి అంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. నన్ను పర్సనల్గా బ్యాటరీ గురించి అడిగితే 8 Proని చూస్ చేసుకుంటాను. ఎందుకంటే 8 Proకి బిగ్గర్ బ్యాటరీ ఉంది అండ్ అలానే 30W ఫాస్ట్ ఛార్జింగ్ కంపాటబుల్ అండ్ ఆల్సో దీనికి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇప్పుడు మనం బయోమెట్రిక్స్ గురించి చూద్దాం. 8 Proకి 11 Pro Maxకి వేరియస్ అప్రోచెస్ ఉన్నాయి. OnePlus 8 Proని మనం ఫేస్ ఐడితో కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కానీ అన్లాక్ చేయవచ్చు. ఫేస్ ఐడితో అన్లాక్ చేస్తే అంత సెక్యూర్గా ఉండదు, సో బెటర్ టు యూస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. iPhone 11 Pro Maxకి మాత్రం మనం ఫోన్ టచ్ చేయకుండానే ఫేస్ ఐడితో అన్లాక్ చేయవచ్చు. నన్ను పర్సనల్గా చూస్ చేసుకోమంటే నేను iPhone 11 Pro Max ఫేస్ ఐడిని చూస్ చేసుకుంటాను. ఎందుకు అంటే iPhone 11 Pro Max ఫేస్ ఐడిని ఇన్ఫ్రారెడ్ ప్రొజెక్టర్తో డిజైన్ చేశారు. దీనివల్ల ఫేస్ ఐడి చాలా సెక్యూర్గా ఉంటుంది. ప్రైసెస్ చూస్తే 8 Proకి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ ఫోన్ వచ్చేసి 55,000 రూపీస్. 11 Pro Maxకి 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ ఫీచర్ ఉన్న ఫోన్ వచ్చేసి 1,10,000 రూపీస్. సో లెట్స్ కంక్లూడ్ నౌ. నా సజెషన్ వచ్చేసి మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలి అంటే 8 Pro ఇస్ ద బెస్ట్. అదే మీరు 8 Proనా లేక 11 Pro చూస్ చేసుకోవాలా అంటే 1 lakh స్మార్ట్ ఫోన్కి ఎందుకు అనుకుంటే కనుక 8 Pro ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లేదు నేను యాపిల్ ఎకోసిస్టంలో స్టక్ అయిపోయాను అనుకుంటే కనుక iPhone 11 Pro Max ఇస్ ద గుడ్ చాయిస్ ఫర్ యూ. మీరు కనుక OnePlus 8 Pro అండ్ Samsung Galaxy Fold కంపారిజన్ చూడాలి అంటే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బిలో. Hope you guys like this video. Thank you so much for watching. Please like, share and subscribe to Pocket Tech and hit the bell icon to get the notifications.